అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. ఈ అన్నపూర్ణ సాక్షాత్ తన భర్తకే భిక్ష పెట్టిన మహాశక్తివంతురాలు. మన దగ్గర ధనం ఉండవచ్చు, కానీ కడుపు నిండాలంటే అన్నమే కావాలి. పోనం ఒక ఎడారిలో ఉన్నామనుకోండి, మనకి విపరీతమైన ధనం ఉంది, కానీ ఆ ధనం మనం కడుపు నిండదు. అదే మన దగ్గర రొట్టో ఏదో ఉంటే కడుపు నిండుతుంది. అంటే అన్నపూర్ణ మనకి కడుపు నింపే చల్లని తల్లి. ఈ తల్లి ఏం చెప్పిందంటే, నేను ధర్మబద్ధంగా సంపాదించి రోజుకొక్కరికైనా అన్నం పెట్టేవారి ఇంట్లోని వారి వంశాన్ని వారి కుటుంబాన్ని కాపాడుతానని కొన్ని శాస్త్రాల్లో ఆవిడ చెప్పారన్నమాట. అందువల్ల ఈ అన్నపూర్ణ మనకి కడుపు నింపే తల్లి. ధనము కడుపు నింపదండి, మార్చుకోవాలి. ఓం శ్రీమాత్రే నమః. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ. విశ్వైకనాథుడే విచ్చేయునంట, నీ ఇంటి ముంగిట నిలుచుండునంట. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ. నా తనువులో తల్లి నీ సేవ కొరకే అర్పింతునోయమ్మ పై జన్మ వరకు. నా వడలి అచలాంస నీ పుడమి చేరి, నీ పాద పద్మాలు కడగాలి తల్లి. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ. నా తనువు తేజంస నీ గుడిని చేరి, నీ ముందు నిలవాలి దివ్వెగా తల్లి. నా మనసులో తపన, నా బాధ, నా వ్యధ, నీ పాద సన్నిధి చేరాలి తల్లి. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ. విశ్వైకనాథుడే విచ్చేయునంట, నీ ఇంటి ముంగిట నిలుచుండునంట.